మామూలుగా ఏదన్నా పూజ చేస్తే పసుపు వినాయకుడిని చేస్తాం. సత్యనారాయణ వ్రతం చేసాం, అక్కడ వినాయకుడు ఏడి, కానీ వినాయకుడు లేకపోతే సత్యనారాయణ స్వామి కూడా రాడు. ఏ వ్రతం ఏ కైలాస గౌరి నవ్వు చేసాం, మంగళ గౌరీ వ్రతం చేసాం, వరలక్ష్మి వ్రతం చేసాం, అన్నింటికీ వినాయకుడిని ముందు పిలవాల్సింది. వినాయకుడు లేకుండా ఏ దేవత ముందు రాడు. అందుకని వినాయకుడిని పిలుస్తారు. మరి ఎలా పిలవాలి? అప్పటికప్పుడు వినాయకుడి విగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు. పురోహితుడు అక్కడ వినాయకుడిని చేయాలి. చిటికడు పసుపు తీసుకుని దాన్ని కాస్త నీళ్ళలో తడిపి ఇలా ఊరికే 3 వేళ్ళు ఇలా నొక్కి ఓ ముద్ద కింద చేసి గోపురంలాగా అక్కడ తమలపాకు మీద పెట్టేస్తాడు. దానికే మొత్తం షోడశోపచారాలు చేస్తాడు. దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. ఆ తర్వాత ఉద్వాసన చేసి ఆ వినాయకుడిని పక్కన పెట్టి మిగిలిన పూజ చేస్తాడు. అంత గొప్పది మన సంస్కృతి, అంత సూక్ష్మదర్శనం. అంత పెద్ద భగవంతుడు వినాయకుడు ఆకారం ఏమిటి, ఈ పసుపు ముద్ద ఏమిటి, ఇదేమో ఇంత, ఆయనేమో ఇంత. అంత దేవుడిని ఇందులో పెడతావా? పట్టుకొచ్చి పెట్టచ్చు. అంత దేవుడు అతి సూక్ష్మమైన ఆకారంలో మన హృదయంలో ఉన్నాడు, మనం గమనించట్లేదు.